అయ్య గారికి వందనాలండి, కూర్చున్న మీ అందరికీ వందనాలండి. మరి నాకు హెల్త్ బాగాక మొన్న 7వ తారీఖు ఇంటికి వెళ్ళానని చూపించుకుని వద్దామని వెళ్ళేసరికి మరి సెజరన్ పడుతుందని చెప్పారండి. నేను ఒకదాన్ని వెళ్ళానండి, నాకు కూడా ఎవరో రాలేదండి. మరి నాకైతే ఎంత బాధ కలిగిందండి. కాసేపు ఏడ్చాను కూడా హాస్పిటల్ కాడ. అయితే అర్జెంటుగా చేయించుకోమని చెప్పారండి. చెప్తే ఇప్పుడేమో పని కూడా ఎవరు లేరు. మరి అవన్నీ ఆలోచించండి. ఒక నెలకు మందులు రాయమని డాక్టర్ గారిని అడిగాను. మరి ఆవిడైతే నెలకు మందులు రాశారండి. ఈ నెలలో కాకుండా వచ్చే నెలలో చేయించుకోమని చెప్పారండి. నాకు ఈ సంఘం కాడికి వచ్చి కాడించి కూడా మాకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తీరియండి. మరి నా సిజరన్ గురించి అండి మిమ్మల్ని అందరినీ ప్రార్థన పెట్టమని అడిగానండి. అలాగండి ఎన్నోసార్లు నేను చర్చిలో సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నా అండి. కానీ జనంలో చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోలేదండి. కానీ మరి నెలాఖరుగానే వచ్చి నేను 10వ తారీఖు కానీ మరి సిజరన్ చేయించుకోవడానికి వెళ్ళాలండి. కానీ దేవుని నామాన్ని మహిమపరచాలని నాకు ఎప్పటి నుంచో ఉందండి. కానీ ధైర్యం సరిపోకమని చెప్పలేదండి. మరి నా గురించి నా ఆరోగ్యం గురించి సంఘాలందరినీ ప్రార్థన చేయమని కోరుతున్నానండి. ఇసిన సాక్ష్యం తీర్చి సంఘ సహోదరులకు అందరికీ వందనాలండి. మరి మాకంటే కోటా సీట్ తీసేసారండి. అప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి తీసేస్తే మేము అలాగే వెళ్తున్నామండి, రాయించుకుంటున్నాం, వస్తున్నామండి. ఇవో వస్తాయని చెప్తున్నారండి. మరి దేవుడు కృపని మేము రోజు అలాగే ప్రార్థన చేసుకుంటున్నాము. దేవుడిని వేలు చేసి మరి కోటా సీట్ వచ్చిందని మాకు ఫోన్ చేసి చెప్పారండి రాత్రి. కోటా సీట్ కూడా ఇంకో సోదరుడు కూడా తీసుకుని మా దగ్గర పెట్టుకున్నాము. మీకు సీట్ వచ్చేసిందని చెప్పారండి. సంస్కృతి దేవుడు అన్నీ కానీ వేరు నా అందరి దేవుడి శాతం నేనంటే సాక్ష్యం చెప్పుకోలేమన్నాను. ప్రతి వారం కూడా నాకేదో కార్యం చెప్పలేదు, నేను చెప్పలేకుండా చెప్పలేకపోతున్నాను. నన్ను సేవించవలసింది మాత్రం. నాకు రీసెంట్గా జాబ్ వచ్చింది. అది ఇంటర్న్షిప్ అనమాట. అంటే అది పర్ఫార్మెన్స్ బేస్ పైన పర్మనెంట్ చేశారు 3 months తర్వాత. కమ్యూనికేషన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక టాపిక్ ఇచ్చారు, ఆ రోజు ఖచ్చితంగా అందరు చెప్పాలి. కానీ ఆ రోజు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాను. ప్లీజ్